నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈ సమ్మర్లో అయితే గోరు చిక్కుడుకాయలు చేసాము. ఫస్ట్ టైం చేసామన్నమాట. ఎలా ఉంటాయో అనుకున్నాము, కానీ టేస్ట్ చాలా బాగున్నాయి. మజ్జిగ మిరపకాయలు టేస్టే ఉన్నాయి, కానీ ఇవి కారం లేవు, కానీ చాలా కమ్మగా ఉన్నాయి. ఇప్పుడైతే గోరు చిక్కుడుకాయలు చేసుకునే విధానం చూసుకుందాం. ముందుగా గోరు చిక్కుడుకాయలను తీసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ గోరు చిక్కుడుకాయలు అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. ముచ్చికలు ఉంటాయి కదా, అవి తీసేసుకుని కొంచెం ఈసుల్లా ఉంటాయి, అవి కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను కట్ చేశాను అన్నమాట. ఇటుపక్క అటుపక్క నీట్గా ముచ్చికలు కట్ చేసి వాష్ చేస్తున్నాను. చూడండి, గోరు చిక్కుడుకాయలు అయితే చాలా బాగున్నాయి. ఈ గోరు చిక్కుళ్ళు అయితే నీట్గా వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ గోరు చిక్కుళ్ళకి ఒక చాకు తీసుకుని ఇలా నాట్లు పెట్టుకోవాలి. ఇలా నాట్లు పెట్టడం వల్ల మనం పెరుగులో ఊరబెడతాం కదా, పెరుగు లోపలికి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. ఈ గోరు చిక్కుడుకాయలు అయితే ఫస్ట్ టైం చేసాము. మా అక్క చేసింది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఈ గోరు చిక్కుడుకాయలన్నీ ఇలా నాట్లు పెట్టేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. కేజీ గోరు చిక్కుళ్ళకి లీటర్ పెరుగు తీసుకుని ఇలా మజ్జిగలా చేసుకోవాలి. ఇలా మజ్జిగ చేసుకున్న తర్వాత ఒక కప్పు ఉప్పు వేసుకోవాలి, కళ్ళుప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకుని ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. రెండు నిమ్మకాయలు జ్యూస్ కూడా పిండుకోవాలి. ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలని వేసుకోవాలి. ఈ మజ్జిగలో గోరు చిక్కుడుకాయలు వేసుకున్న తర్వాత ఈ గోరు చిక్కుళ్ళు మజ్జిగని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ డబ్బాకి మూత పెట్టుకుని 3 రోజుల పాటు ఊరనివ్వాలి. ఓకే, చూడండి, గోరు చిక్కుళ్ళు అయితే 3 రోజులు మజ్జిగలో ఊరాయి. ఇప్పుడైతే ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈ గోరు చిక్కుళ్ళు ఎండబెట్టుకున్నప్పుడు ఎక్కువ ఎండ వస్తే త్వరగా ఆరిపోతాయి అన్నమాట. కొంచెం బాగా ఎండ ఉన్నప్పుడే మనం ఇటువంటివి చేసుకోవాలి. మజ్జిగ మిరపకాయలైనా ఇలా గోరు చిక్కుళ్ళైనా ఎండ ఉన్నప్పుడే చేసుకోవాలి. ఎండకు తగ్గిపోయిందంటే చేసుకుంటే అవి త్వరగా ఆరవన్నమాట. ఎక్కువగా ఎండ ఉన్నప్పుడే చేసుకోవాలి. నేనైతే ఇవన్నీ ఎండలో ఆరబెడుతున్నాను. ఇప్పుడైతే చాలా ఎండలు ఉన్నాయి కదా, మబ్బుగా లేదు, ఎండలు చాలా ఎక్కువైపోయి. ఇలా ఎండ ఉన్నప్పుడే మనం ఇలా గోరు చిక్కుడుకాయలని ఊరబెట్టుకుని ఎండలో ఆరబెట్టుకుంటే త్వరగా ఆరిపోతాయి అన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బర్డ్స్ ఎక్కువ సౌండ్ చేస్తున్నాయి. మా ఇంట్లో లవ్ బర్డ్స్ ఉన్నాయి, ఆ బర్డ్స్ సౌండ్ అన్నమాట. చూడండి, గోరు చిక్కుడుకాయలు అయితే 5 రోజుల తర్వాత ఇలా ఎండాయి, బాగా ఎండిపోయాయి అన్నమాట. చూడండి, చాలా బాగా ఎండిపోయాయి. పక్కనైతే మజ్జిగ మిరపకాయలు కూడా వేసాము, అవి కూడా ఆరిపోయాయి. గోరు చిక్కుడుకాయలు అయితే రెడీ అయిపోయి, ఇప్పుడు నేను వీటిని ఫ్రై చేసి చూపిస్తాను. ఎలా వస్తాయో, టేస్ట్ కూడా ఎలా ఉన్నాయో చెప్తాను. ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా వేడవ్వాలి. బాగా వేడైన తర్వాత ఇలా గోరు చిక్కుడుకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం మజ్జిగ మిరపకాయలు ఫ్రై చేసినట్టే ఉన్నాయి కదా, చాలా బాగా ఫ్రై అవ్వాయి, చాలా బాగున్నాయి. మనం ఊరబెట్టుకున్న మజ్జిగ మిరపకాయలు ఫ్రై చేసుకున్నప్పుడు ఎలా ఫ్రై అవుతాయో అలాగే అవుతున్నాయి అన్నమాట, మంచి కలర్ఫుల్గా. చూడండి, చాలా బాగా ఫ్రై అవ్వాయి. చూడండి, గోరు చిక్కుడుకాయలు అయితే ఫ్రై చేయడం అయిపోయింది. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి.
ఈరోజైతే కొబ్బరి పచ్చడి చింతపండు చారు పెట్టాను. దాంట్లో నంజుకుని తింటే చాలా టేస్టీగా ఉన్నాయి. కమ్మగా చాలా బాగున్నాయి ఊరగోరి చిక్కుడుకాయలు అయితే. ఓకే అండి, ఊరగోరి చిక్కుడుకాయలు అయితే రెడీ అయిపోయి కమ్మగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.